హాయ్ గైస్, గ్రూప్ 2కి సంబంధించి ఈరోజుకి అబ్జెక్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ అనమాట. సో నేను దీని మీద ఎందుకు వీడియో చేయదలుచుకున్నా అంటే, చాలామంది అనుకుంటారు ఎవరైనా చేస్తారేమో అని. అంటే మనకు అబ్జెక్షన్ నిజంగా ఉన్నా కూడా ఎవరైనా చేస్తారేమో అన్నట్టుగా అబ్జెక్షన్స్ పెట్టకుండా ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అవును నిజంగానే వేరే వాళ్ళు చేస్తారు అబ్జెక్షన్స్, కానీ వాళ్ళు పెట్టిన ఆన్సర్స్ మీరు పెట్టిన ఆన్సర్స్ ఒకటే ఉండవు. ఓకేనా? మీకు మీదే కరెక్ట్ అనిపించవచ్చు, వాళ్ళకి వాళ్ళదే కరెక్ట్ అనిపించవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ వీడియోలో ఏబిసిడి అనే 4 ఆప్షన్లు ఉన్నాయనుకున్నప్పుడు కీలో బి ఆప్షన్ ఇచ్చారు, కానీ నీకేమో ఏ అనిపిస్తుంది. ఎవరికి? నీకు. డి ఏమో వేరే వాళ్ళకి అనిపిస్తుంది. సో ఈ క్వశ్చన్ మీద అబ్జెక్షన్ చేసినప్పుడు అందరూ వేరే వాళ్ళు డి కరెక్ట్ అని అబ్జెక్షన్ ఇచ్చినప్పుడు మీకు ఏ కరెక్ట్ అనిపించినప్పుడు మీరు పెట్టలేదు అనుకో, ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు డీకి రిలవెంట్గా అనిపిస్తే వాళ్ళకి, సో ఫైనల్ కీలో డి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు మీ దగ్గర రిలవెంట్గా ఏకి సంబంధించిన ఏ కరెక్ట్ అనేది మీ దగ్గర మెటీరియల్ ఉన్నట్లయితే బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు పెట్టకపోవడం వల్ల మీరు చాలా లాస్ అవుతారు. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో అంటే జిఆర్ఎల్ వచ్చిన తర్వాత 1:1 అప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు 1 మార్క్లో పోయినప్పుడు అయితే మీకు పక్కా అనిపిస్తుంది, అరే అబ్జెక్షన్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే నాకు పంపించండి, నేను పెడతాను అబ్జెక్షన్స్ అంటారు. అలాంటివి ఏం నమ్మకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బి పెట్టిరు అనుకుందాం, పెట్టి బీకి సంబంధించిన మెటీరియల్ ఆయనకు కరెక్ట్ అంటే ఆయనను అప్లోడ్ చేయమని ఆర్ ఆయనని అబ్జెక్ట్ చేయమని మీరు పంపిస్తున్నారు అనుకుందాం ఆయనకి. సో ఇక్కడ ఏమవుతుందంటే, అతను బి పెడితేనే అబ్జెక్ట్ చేస్తాడు కదండి. మీరు బి పెట్టినప్పుడు మీరే అబ్జెక్ట్ చేయాలి. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ సి పెట్టిండనుకో, మీరు ఇచ్చిన అబ్జెక్షన్ పక్కా ఇగ్నోర్ చేస్తాడు ఆయన. ఎవరు కోరుకుంటారు చెప్పండి మన మార్క్స్ మనం కోల్పోవడానికి? సో మీరు ఎవరు నమ్మకండి, తక్కువనే ఉంటుంది కదా ఫీ కూడా. సో మీరు కనుక అంటే, నేను మరి 300 వచ్చి 250 వచ్చి వాళ్ళని అబ్జెక్ట్ చేయమని నేను అనట్లేదు. ఎందుకంటే మనీ వేస్ట్ అనుకుంటారు, ఆబ్వియస్లీ అనుకుంటారు. సో కొందరు 330 340లో ఉన్నవాళ్ళు ఆర్ కేటగిరీలో అయితే, వేరే రిజర్వేషన్ కేటగిరీలో అయితే కొంచెం తక్కువ ఉన్నా సరే మీరు అబ్జెక్షన్ చేయండి, ఎవరిని నమ్మకండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఒకవేళ 2 కరెక్ట్ అయితే 2 కరెక్ట్ అని ఇస్తుంది, లేకపోతే ఏది కరెక్ట్ కాకుండా టీఎస్పీఎస్సీ డిలీట్ కూడా చేస్తుంది. డిలీట్ చేసినప్పుడు మనకు తెలుసు అందరికి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ ఛాన్స్ వదులుకోకండి. ఈరోజే లాస్ట్ కాబట్టి పక్కా ఈరోజు చేయడానికి చూడండి.